మై డియర్ వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్, ఈరోజు మనం హైదరాబాద్ దగ్గరలో 1800 ఎకరాల్లో కేవలం 4000 విల్లాస్ మాత్రమే కడుతున్నటువంటి, అది కూడా అమెరికాలోని కౌంట్రీస్ మాదిరిగా సెల్ఫ్ సస్టైనబుల్ అండ్ హైదరాబాద్ హెచ్ఎండిఏ వారి అప్రూవ్డ్ కాబోతున్నటువంటి ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ లాంటి మెగా గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్లోని ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ గురించి, వాటి రిటర్న్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఇంతకీ ఈ ప్రాజెక్ట్ ఎక్కడుంది, దాని పూర్తి వివరాలు మరియు ఇన్వెస్ట్మెంట్ ఎలా చేయాలి, చేస్తే ఏంటి లాభాలు, ఈ ప్రాజెక్ట్ ఎక్కడుంది అండ్ ఈ ప్రాజెక్ట్లో ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలి లాంటి పూర్తి వివరాల గురించి మనం ఈరోజు డిస్కస్ చేయబోతున్నాము. వీడియో లెంత్ అయినప్పటికీ చివరి వరకు చూడండి. ఈ మొత్తం ప్రాజెక్ట్ వచ్చేసి 3000 ఎకర్స్ అండి. 3000 ఎకర్స్లో 1200 ఎకరాలేమో డిటిసిపి లేఅవుట్. ప్రాజెక్ట్ పేరు అట్రియా సన్సార్. ఇది ముంబై హైవేకి ఆనుకొని ఉంటుంది. అండ్ సెకండ్ ప్రాజెక్ట్ వచ్చేసి అట్రియా అబండెన్స్. ఇది 1800 ఎకరాలు. ఇది ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ అనమాట. ఇది సెల్ఫ్ సస్టైనబుల్ విల్లాస్. ఇంతకుముందు చెప్పుకున్నాం, యూఎస్లో ఉండే కౌంటీస్ మాదిరిగా ఇల్లు మాత్రం హైఫై స్మార్ట్ టెక్నాలజీతో ఉంటుంది. ఇంట్లో నుంచి బయటకు వస్తే నేచర్కి కనెక్ట్ అయ్యి ఒక బ్యూటిఫుల్ ఒక మెగా గేటెడ్ కమ్యూనిటీ, అన్ని ఫెసిలిటీస్ ఉంటుంది. ఈ మొత్తం ప్రాజెక్ట్ వచ్చేసి 3000 ఎకర్స్. సో ఈ 3000 ఎకర్స్లో హైవే కానుకొని ఉన్న ఏదైతే ప్రాజెక్ట్ ఉందో అది 1200 ఎకరాలు. అట్రియా సన్సార్ అని, ఇది డిటిసిపి లేఅవుట్. దీంట్లో మొత్తం 6 ఫేజెస్ ఉన్నాయి. ఈ 6 ఫేజెస్లో ఆల్మోస్ట్ 3 ఫేజెస్కి మనకు డిటిసిపి ఫైల్ నెంబర్ వచ్చింది. సో ప్రాజెక్ట్ కూడా లాంచ్ అవుతుంది. సో దీంట్లో మనం పర్ స్క్వేర్ యార్డ్ 12,500 రూపీస్ చొప్పున రెసిడెన్షియల్ లేఅవుట్కి అండ్ రెసిడెన్షియల్ ప్లాట్కి, అండ్ పర్ స్క్వేర్ యార్డ్ 14,000 రూపీస్ పర్ కమర్షియల్ ప్లాట్కి మనం సేల్ స్టార్ట్ చేసినాము. సో దీనికి ఆనుకున్న ప్రాజెక్టే అట్రియా అబండెన్స్. ఇది మొత్తం 1800 ఎకరాల ప్రాజెక్టు. ఈ 1800 ఎకరాల ప్రాజెక్టు సెల్ఫ్ సస్టైనబుల్ ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్లో ప్రజెంట్ అయితే మనం ఇన్వెస్టర్ ఆప్షన్ కోసం, అంటే ఈ 1000 ఎకరాల ల్యాండ్ రిజిస్ట్రేషన్ అయింది కంపెనీ పేరు పైన, మిగతా 800 ఎకరాల ల్యాండ్ పూల్ చేయడం కోసం మనం ఇన్వెస్టర్స్ని ఇన్వైట్ చేస్తున్నాము. సో ఒక ఇన్వెస్టర్ ఒక యూనిట్ మనకు ఇన్వెస్ట్మెంట్ చేస్తే యూనిట్ కాస్ట్ వచ్చేసి 96 lakhs అనమాట. సో ప్రస్తుతానికి అది జనవరి లోపల కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తే 75 lakhsకి ఇస్తున్నాం ఒక యూనిట్ కాస్ట్. సో ఆ ఒక్క యూనిట్కి 75 lakhsకి సెక్యూరిటీ కింద మనం ప్రజెంట్ 1 acre ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేస్తున్నాము. ఈ 1 acre ల్యాండ్ మీరు చుట్టుపక్కల కొనుక్కున్న మినిమం ₹1 కోటి తక్కువ ఎక్కర్లేదు ఈ ఏరియాలో. సో మనకు అలాంటి 75 lakhsకి మనం బల్క్లో పూల్ చేస్తున్నాం కాబట్టి 75 lakhsకి ఒక 1 acre ల్యాండ్ మనం ఇన్వెస్టర్కి రిజిస్ట్రేషన్ చేసి సెక్యూరిటీ కింద ఆ ల్యాండ్ని మేము డెవలప్మెంట్ తీసుకొని, సో ఈ డెవలప్మెంట్ అయిన తర్వాత అంటే 1.5 year తర్వాత మనకు సెల్ఫ్ సస్టైనబుల్ ఈ ప్రాజెక్ట్లోని 3 రకాల బెనిఫిట్స్ ఇస్తున్నాము. సో కస్టమర్ చాయిస్ అనమాట. 3 రకాల ఎగ్జిట్ ప్లాన్స్తో మనం బయటికి వెళ్ళిపోవచ్చు. సో ఒకటి ఏంటంటే, మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్కి డబుల్ అమౌంట్ 30 months కనుక వెయిట్ చేస్తే, సో మనకు డబుల్ అమౌంట్ ఇచ్చేసి, అంటే 75 lakhs ఇన్వెస్ట్మెంట్ చేస్తే 1.5 crores వస్తుంది. లేదు అంతవరకు ఆగలేమంటే 18 months వరకు వెయిట్ చేసిన 150%, అంటే 75 lakhs ఇన్వెస్ట్మెంట్ చేస్తే 1,12,50,000 వస్తుంది. ఇది ఒక ఆప్షన్. రెండో ఆప్షన్, లేదు నాకు మనీ కంటే ఎక్కువ ల్యాండ్ వాల్యూ పెరిగే అవకాశం ఉంది అనుకున్న వాళ్ళకి, మనం దీంట్లో ఈ పర్మిషన్ వచ్చిన తర్వాత మనము 1400 గజాల ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేస్తున్నాము. ఇందులో 1000 square yards అనేది విల్లా ప్లాట్, అప్రూవ్డ్ విల్లా ప్లాట్, అండ్ 400 square yards అనేది ఈ సొసైటీకి సంబంధించినటువంటి కామన్ క్లబ్, స్విమ్మింగ్ పూల్, జిమ్ ఎట్లా ఉంటుందో ఈ సొసైటీకి కామన్ 200 ఎకరాల ఫామ్ ల్యాండ్ ఉంటుంది. సెల్ఫ్ సస్టైనబుల్ విల్లా అని చెప్పుకున్నాం కదా. సో దాంట్లోంచి 400 గజాల కామన్ ఫామ్ ల్యాండ్ రిజిస్ట్రేషన్ అవుతుంది. సో మొత్తం 1400 square yards ల్యాండ్ రిజిస్ట్రేషన్ అవుతుంది. ఇది రెండో ఆప్షన్. మూడో ఆప్షన్ ఏంటంటే 700 square yards ల్యాండ్ ప్లస్ 3000 SFT ఒక ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్లో ఒక బ్యూటిఫుల్ సెల్ఫ్ సస్టైనబుల్ విల్లా అనమాట. సో దీంట్లో 500 square yards ఏమో విల్లా ప్లాట్, 200 square yards ఏమో మన అగ్రికల్చర్ ఫామ్ ల్యాండ్ అనమాట సొసైటీకి సంబంధించి, ప్లస్ 3000 SFT విల్లా. సో ఈ విధంగా 3 రకాల ఆప్షన్స్ అనమాట. సో మనీ ఇన్వెస్ట్మెంట్ చేసి మనీ తీసుకోవచ్చు, లేదా 1400 గజాల ల్యాండ్, లేదా 700 గజాలు ప్లస్ విల్లా. ఈ 3 రకాల ఎగ్జిట్ ప్లాన్స్తో ఒక బ్యూటిఫుల్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ మనం ఇక్కడ డిజైన్ చేయడం జరిగిందనమాట. ఇంతకీ ప్రాజెక్ట్ ఎక్కడుందంటే, హైదరాబాద్కి శరవేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి వెస్ట్ హైటెక్ సిటీ, వెస్ట్ హైదరాబాద్కి మనకు ముంబై హైవే ఉంటుంది. ఈ ముంబై హైవే పైన మనకు గీతం యూనివర్సిటీ, ఐఐటి కంది, సంగారెడ్డి దాటిన తర్వాత మీకు కొత్తగా వస్తున్న త్రిబుల్ రీజనల్ రింగ్ రోడ్ సదాశివపేట నుంచి వెళ్తుంది. దాని తర్వాత మీకు బుదేరా అండ్ కంకోల్ టోల్ గేట్ ఉంటుంది. సో ఈ కంకోల్ టోల్ గేట్ నుంచి మనం ఇంకా ముందుకెళ్తే జహీరాబాద్లో ఈ ఇండస్ట్రీ పార్క్ వస్తుంది.
అదే కంకోల్ టోల్ గేట్ నుంచి మనం రైట్కి వెళ్తే అరౌండ్ 15-16 కిలోమీటర్స్లో కొత్తగా సెంట్రల్ గవర్నమెంట్ ప్రపోజ్ చేసిన నిమ్స్ ఉంటుంది. 13,500 ఎకర్స్లో ఒక సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన ఇండస్ట్రీ పార్క్ వస్తుంది. సుమారు 5 లక్షల ఉద్యోగాలు రాబోతున్నాయి. దానికి రీసెంట్గా ట్రిటాన్ అనే ఒక యుఎస్ కంపెనీ వాళ్ళు కూడా 100 కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. వాళ్ళు ఎలక్ట్రికల్ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్. ఆల్మోస్ట్ 30,000 ఉద్యోగాలు వస్తున్నాయి. దాంతోపాటు ఆటోలైట్ కంపెనీ రీసెంట్గా ఒక 1,500 కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది. అండ్ డిఆర్డిఓ లాంటి ఒక రక్షణ సంబంధించిన వెహికల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కోసం గవర్నమెంట్ భారీ ఎత్తున అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయబోతుంది. ఈ విధంగా ఎగ్జిస్టింగ్ మహీంద్రా ఫ్యాక్టరీ వాళ్ళు ఆల్మోస్ట్ 2,000 ఎకరాల్లో చాలా పెద్ద ఎత్తున వాళ్ళు వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లక్షల మంది ఉద్యోగాలు ఆల్రెడీ ఉన్నాయి అక్కడ. సో ఇలాంటి హబ్కి ఆనుకొని ఉన్న మన ప్రాజెక్ట్ అనమాట ఇది. సో కంకోల్ టోల్ గేట్ దగ్గర నుంచి మొదలుకొని మన సైట్ లోపలికి ఆల్మోస్ట్ మేల సంఘం విలేజ్ వరకు ఒక 1.52 కిలోమీటర్స్ వరకు మన సైట్ ఎక్స్పాండ్ అయి ఉంటుంది. సో ఈ ప్రాజెక్ట్ మనకు 2 ఫేజెస్ ఉంటుంది అనమాట. అట్రియా సన్సార్, అట్రియా అబెండెన్స్. సో అట్రియా సన్సార్ ఏమో డిటిసిపి లేఅవుట్, అట్రియా అబెండెన్స్ అనేది ఇంటిగ్రేటెడ్ హెచ్ఎండిఏ వాళ్ళు ప్రపోజ్ చేసిన వాళ్ళ హెచ్ఎండిఏ అప్రూవల్ వచ్చేటువంటి ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ అనమాట. మన ఈ అట్రియా అబెండెన్స్ ప్రాజెక్ట్ చుట్టుపక్కల ప్రాంతాల్లో మినిమం స్క్వేర్ యార్డ్ 10,000 రూపాయలు అమ్ముతుంది డిటిసిపి లేఅవుట్లో. మనకి ఇప్పుడు ప్రజెంట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్లోకి వెళ్తే పర్ స్క్వేర్ యార్డ్ 6,200 పడుతుంది. సో ఇలాంటప్పుడు తక్కువ ప్రైస్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే రేపు ఈ ప్రాజెక్ట్ డెవలప్ అయిన తర్వాత మనకు వేరే డిటిసిపి లేఅవుట్తో పోల్చుకుంటే హ్యూజ్ బెనిఫిట్స్, హ్యూజ్ రిటర్న్స్ ఉన్నాయి కాబట్టి. ఎందుకంటే అవుట్ ఆఫ్ 1,800 ఎకర్స్లో ఓన్లీ 440 ఎకర్స్ మాత్రమే మనం లేఅవుట్ ఇస్తాము. మిగతాదంతా మనకు అన్ని రకాల ఫీచర్స్తో పాటు గ్రీన్ ఫారెస్ట్, సోలార్ ఎనర్జీ, తర్వాత 200 ఎకర్స్ ఫామ్ ల్యాండ్, దాంతోపాటు స్పోర్ట్స్ సెంటరు, అన్ని రకాల ఇంక్యుబేషన్ సెంటర్స్, 60 ఎకర్స్లో ఐటీ పార్క్ సంబంధించిన వర్క్ స్టేషన్స్, ఈ విధంగా అన్ని రకాల ఫెసిలిటీస్ ఉన్నటువంటి ఒక ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ ఇది. సో ప్రైస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకు ఇన్వెస్టర్స్కి బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ అవుతుంది. మంచి రిటర్న్స్ వస్తున్నాయి. లేదు నేను ఇలాంటి ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఇలాంటి సెల్ఫ్ సస్టైనబుల్ విల్లాస్లో ఉండాలనుకునే లైక్ గోయింగ్ టు రిటైర్డ్ పీపుల్, లేదా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకునే వాళ్ళకి, ప్లస్ దాంతోపాటు ఒక ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళకి, లేదా పొలిటికల్ పర్సన్స్కి, లేదా ఒక మంచి బిజినెస్ పీపుల్, ఇండస్ట్రియలిస్ట్కి, వాళ్ళ ఇంట్లో ఉండి కూడా వర్క్ మేనేజ్ చేసుకోగలిగే వాళ్ళందరికీ ఒక ప్రకృతి వాతావరణంలో మీరు ఇంట్లోకి వెళ్తేనేమో హైఫై టెక్నాలజీతో విల్లా ఉంటుంది. అండ్ ఇంట్లో నుంచి బయటకు వస్తే మీకు ఒక మెగా గేటెడ్ కమ్యూనిటీలో సెల్ఫ్ సస్టైనబుల్ అంటే ఏంటంటే ఫ్రెష్ ఎయిర్, ఫ్రెష్ ఫుడ్, ఫ్రెష్ వాటర్ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ. అంటే మీకు బయట నుంచి ఏ వస్తువు కూడా రాదు. ఈ 1,800 ఎకరాల కమ్యూనిటీలో 440 ఎకర్స్ మాత్రమే రెసిడెన్షియల్ ఏరియా ఉంటుంది విత్ 4,000 విల్లాస్. దాంతోపాటు 200 ఎకర్స్ ఆఫ్ కమ్యూనిటీకి ఒక ఫామ్ ల్యాండ్ ఉంటుంది. ఇక్కడ మీకు ఆర్గానిక్ వెజిటబుల్స్, ఆర్గానిక్ లీఫీస్, ఆర్గానిక్ మిల్క్, ఆర్గానిక్ చికెన్, ఆర్గానిక్ ఎగ్స్, ఆర్గానిక్ ఫిష్, సో ఇలాంటి ఒక కామన్ ఫామ్ ల్యాండ్లో ఇజ్రాయెల్ సంబంధించిన నెటాఫిమ్ అనే ఒక అత్యాధునిక టెక్నాలజీతో సేంద్రియ ఎరువులతో మన సొసైటీలోనే మనకు మన ఫుడ్ ప్రొడ్యూస్ చేసేటువంటి ఒక బ్యూటిఫుల్ కాన్సెప్ట్తో మనకు ఈ ప్రాజెక్ట్ ఉంటుంది. దీంట్లో ఇదే ప్రాజెక్ట్లో రెన్యూవబుల్ ఎనర్జీ పార్క్ కోసం 200 ఎకరాలు, అంటే దీంట్లో మనకు సోలార్ ప్యానెల్స్ ఉన్న విండ్ పవర్స్ ఉంటుంది. మ్యాక్సిమం పవర్ ప్రతి ఇంటిపైన విల్లాలోనే 95% పవర్ జనరేట్ అవుతుంది. దాంతోపాటు ఈకో రిసార్ట్స్ 50 ఎకరాలు, వెల్నెస్ రిట్రీట్ కోసం 50 ఎకరాలు, క్లబ్ హౌస్ కోసం 5 ఎకర్స్, షాపింగ్ యాక్టివిటీ కోసం 28 ఎకర్స్, స్పోర్ట్స్ జోన్ కోసం 20 ఎకర్స్, ఇంటర్నేషనల్ స్కూల్స్ అండ్ ఎడ్యుకేషన్ హబ్ కోసం ల్యాండ్, ప్లస్ రిటైర్మెంట్ హోమ్స్ క్లస్టర్, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ 250 బెడ్స్, ఇంక్యుబేషన్ అండ్ ఇన్నోవేషన్ సెంటర్స్ 40 ఎకర్స్, ఎంటర్టైన్మెంట్ స్టూడియోస్, స్పిరిచువల్ సెంటర్స్ అండ్ కార్పొరేట్ హబ్ ఆల్మోస్ట్ ఒక 60 ఎకర్స్ వర్క్ స్టేషన్ కోసం కేటాయించడం జరిగింది. రహేజా ఐటీ పార్క్, మైండ్ స్పేస్ లాంటి ఒక ఐటీ కంపెనీస్ కోసం. సో ఈ విధంగా సెల్ఫ్ సస్టైనబుల్ కమ్యూనిటీ అంటే ఒకటే కమ్యూనిటీలో అన్ని రకాల ఫెసిలిటీస్ ఉండడము, ప్లస్ ఫుడ్తో సహా ఫ్రెష్ వాటర్, ఫ్రెష్ ఎయిర్ అండ్ ఫ్రెష్ ఎయిర్, వాటర్, ఫుడ్తో పాటు కరెంటుతో సహా ప్రతి ఒక్కరు ఇక్కడే తయారవుతుంది. అండ్ ఇట్స్ అ బ్యూటిఫుల్ సెల్ఫ్ సస్టైనబుల్ విల్లా అనమాట. సో ప్రకృతికి దగ్గరలో వర్క్ ఫ్రమ్ చేసుకునే వాళ్ళకి, గోయింగ్ టు రిటైర్డ్ పీపుల్కి, సో ఇది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ విల్లాగా చెప్పుకోవచ్చు. లేదు నేను ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తా అంటే నెక్స్ట్ కమింగ్ డేస్లో హైదరాబాద్లో జహీరాబాద్ విల్ బికమ్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్. ఎందుకంటే అక్కడ 5 లక్షల ఉద్యోగాలు జనరేట్ కాబోతున్నాయి.
ఒకప్పుడు ఢిల్లీ దగ్గర ఉన్న గుర్గాం దగ్గర ఉన్న ప్రపోజ్ అయిన నిమ్స్ వల్ల కూడా చాలామంది దూరం అని అనుకున్నారు. ఇప్పుడు ప్రజెంట్ అది ఎన్సీఆర్ న్యూఢిల్లీ అయింది. సో అతిపెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ అది. ఇప్పుడు ప్రజెంట్ మనకు ఈ నిమ్స్ జహీరాబాద్ కూడా అతిపెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ కాబోతుంది. కాబట్టి సో ఇప్పుడు మనం తక్కువ రేట్లో ఇన్వెస్ట్మెంట్ చేసే ఫ్యూచర్లో వాల్యూ అప్రిషియేషన్ అయ్యే అవకాశం ఉంది. అట్ ద సేమ్ టైం మనం కావాలంటే ఇల్లు విల్లాకి వెళ్ళచ్చు, లేదా ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్కి వెళ్ళచ్చు, లేదా మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్కి డబుల్ అమౌంట్ కానీ 50% ఎక్స్ట్రా కానీ తీసుకుని ఎగ్జిట్ అయిపోవచ్చు. సో ఇట్స్ బ్యూటిఫుల్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షను. సో ఇది లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ అండి. సో ప్రజెంటే అక్కడ ప్రజెంట్ డిటీసీపీలో 10,000 రూపీస్ పైన స్క్వేర్ అమ్ముతున్నారు. కాబట్టి ఇది మనకు తక్కువ రేట్లో పడుతుంది. 1.5 year తర్వాత అన్ని రేట్లన్నీ మారిపోతాయి. డిటీసీపీ లేఅవుట్లోనే అంత కాస్ట్ ఉంటే ఇలాంటి అన్ని వందల ఎకరాలలో మనకు ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ ఇస్తున్న దాంట్లో ఆబ్వియస్గా ప్రైస్ ఎక్కువ ఉంటుంది. మోర్ ఓవర్ ఈ అట్రియా సంసారికి అట్రియా అబండెన్స్కి మధ్యలో ఒక 55 ఎకరాల ల్యాండ్ మన కంపెనీ వాళ్ళు ఇస్కాన్ ఇంటర్నేషనల్ వాళ్ళకి డొనేట్ చేయడం జరిగింది. ఎందుకంటే అక్కడ వాళ్ళు ఇస్కాన్ టెంపుల్ కన్స్ట్రక్ట్ చేయబోతున్నారు. ఆ ఇస్కాన్ టెంపుల్తో పాటు అక్షయ పాత్ర అండ్ గోశాల అండ్ వాళ్ళ రిటైర్మెంట్ హోమ్స్ రకరకాల డెవలప్మెంట్స్ వాళ్ళు చేయబోతున్నారు. దాని ద్వారా ఇస్కాన్ సంబంధించినటువంటి ఇంటర్నేషనల్ డివోటీస్ కానీ ఆ చుట్టుపక్కల పర్యాటక కేంద్రంగా మారే అవకాశం ఉంది. దాంతోపాటు మనకి నిమ్స్ వల్ల కానీ త్రిబుల్-ఆర్ వల్ల కానీ సంగారెడ్డి చుట్టుపక్కల ఉన్న ఇండస్ట్రీస్ లైక్ కింగ్ ఫిషర్, బడ్వైజర్, తర్వాత పెప్సికో, ఎంఆర్ఎఫ్ టైర్ ఫ్యాక్టరీ, పెన్నార్ ఇండస్ట్రీస్, పిరమిల్ ఇండస్ట్రీస్, మహీంద్రా ట్రాక్టర్స్, ఇప్పుడు కొత్తగా వచ్చిన ట్రిటాన్, ఆటోలైట్, సో ఈ విధంగా ఎన్నో రకాల కంపెనీస్ రావడం వల్ల సో ఆ వాల్యూ పెరిగే అవకాశం ఉంది. దాంతోపాటు మన సైట్ దగ్గరలో లైక్ ఎడ్యుకేషన్ హబ్స్ లాంటి ఓక్స్ అండ్ ఇంటర్నేషనల్ బిజినెస్ స్కూల్స్, ప్లస్ బీవీఆర్ మెడికల్ కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజీలు, ఎన్నో రకాల ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. అండ్ కోహి రైల్వే స్టేషన్ ఉంది. అండ్ జహీరాబాద్ ఇండస్ట్రీ హబ్. ఈ జహీరాబాద్ అనేది ఇంటర్ స్టేట్ బార్డర్ అనమాట. తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక 3 స్టేట్స్ని కలిపే జంక్షన్ అనమాట. సో ఈ విధంగా ఎన్నో పాయింట్స్ మనకు ఉన్నాయి అక్కడ మన డబ్బులు మల్టిప్లై అవ్వడానికి. సో హరియప్. మన ఇంకా పూర్తి వివరాల కోసం కింద డిస్క్రిప్షన్ నెంబర్లకు కానీ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్లకు కానీ కాల్ చేయండి. కంపెనీ నుంచి ఫ్రీ సైట్ విజిట్ ఉంటుంది, సైట్ విజిట్ చేయండి. సో మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకొని డెఫినెట్గా మీకు నచ్చుతుంది. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్.